పరిశుద్ధ వేళాంగిణి మాత మహోత్సవం ఈనాటి ఈ మహోత్సవపు పూజను అర్పించి మనందరి కోసం మన విచారణ కోసం ప్రార్థింప మన మధ్యకు విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ గొంతుపులుగు కిరణ్ బాబు, విజయవాడ మేత్రాసనం కోశాధికారి మరియు ఛాన్సలర్ గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానాన్ని పలుకుదాం. అదేవిధంగా ఈ పూజలో మరి మనతో కలిసి దేవుణ్ణి ప్రార్థించడానికి మన మధ్యకు వచ్చినటువంటి ఈ గురువులు, మఠకన్యులు, అదేవిధంగా విశ్వాసులందరికీ కూడా మున్ముందుగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా దేవాతి దేవుడు వేళాంగిణి మాత ద్వారా, ఆమె యొక్క ప్రార్థన వేడుదల ద్వారా ఈ సంవత్సర కాలమంతా కూడా ఈ విచారణకు చేసినటువంటి మీలను తలంచుకుంటూ దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతతో ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా, దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, ఈ పూజలో పాల్గొంటున్నటువంటి మనందరి యొక్క ఉద్దేశాలు, తలంపులు నెరవేరాలని ఈ పూజను సమర్పించమని ఫాదర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును ఆనందంతో కొనియాడుదుము. ఎందుకనా ఈమె నుండియే నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన నందిగామ విచారణ వాసులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరూ కూడా ఎంతో భక్తి ఉత్సాహాలతో ఈ యొక్క వేళాంగిణి మాత పండుగను, పరిశుద్ధ కన్య మరియమ్మ గారి యొక్క జనన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఇది మీ విచారణ పండుగ కాబట్టి మీ అందరికీ కూడా మీ పండుగ నిమిత్తమై శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి జననము ఒక విశిష్టమైన జననం. దీని గురించి మనము ఎక్కువగా ప్రసంగములు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అంతకన్నా ముఖ్యంగా వేళాంగిణి మాత, మనందరం చాలాసార్లు వేళాంగిణి మాత గురించి ఆలోచించగానే మరియ తల్లి యొక్క దర్శనం గురించి మాత్రమే ఆలోచిస్తాం. మరియ తల్లి ఒక బాలునికి దర్శనమిచ్చినట్లు మనకు అదే దర్శనము ప్రాచుర్యంలో కూడా ఎక్కువగా ఉన్నది. కానీ మరియ తల్లి అదే ప్రదేశంలో, అంటే తమిళనాడు తంజావూరు మేత్రాసనంలోని వేళాంగిణి నాగపట్టణములో అది స్థాపింపబడడానికి కారణము వేరేది ఉంది. పోర్చుగీస్ నావికులు ఆ ప్రాంతం మీద గుండా వెళుతూ ఉన్నప్పుడు సముద్ర తుఫానులో చిక్కుకొనబడ్డారు. మనకు తెలియకపోవచ్చు సముద్ర తుఫాను అంటే ఏంటని, మనకు కొంత అవగాహన ఉండకపోవచ్చు. అది జనన మరణాల సమస్య, బ్రతుకు సమస్య, మరణము సమస్య, బ్రతుకు మరణాల సమస్య. కాబట్టి వాళ్ళందరూ మరియ భక్తులు, మరియ తల్లి భక్తులు. వారందరూ ఒక విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఒక ఒట్టు కూడా పెట్టుకున్నారు. తల్లి, ఈ యొక్క తుఫాను నుండి మమ్ములను నీవు రక్షిస్తే ఈ నావ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అదే ప్రదేశంలో మేము దేవాలయాన్ని నీ నామము కొరకు, నీ ఘనత కొరకు నిర్మిస్తాము. మీరు మమ్ములను ఈ తుఫాను నుండి తప్పించినట్లయితే ఈ పడవ వెళ్ళి, ఈ నావ వెళ్ళి ఎక్కడ ఆగితే అక్కడనేమో దేవాలయాన్ని నిర్మిస్తామని వారు ఒక ఒట్టు పెట్టుకున్నారు. ఆ ఒట్టుతో ప్రార్థన చేశారు, ఆ వాగ్దానంతో ప్రార్థన చేశారు.
ఆ విధంగా ఆ నావ ఆ నాగపట్టణం రేవు వద్దకు, అప్పుడు రేవేమి లేదు, ఆ ఒడ్డు వద్దకు వచ్చి చేరింది. వెంటనే ఆ ఒడ్డు దగ్గర వాళ్ళు ఆ దేవాలయాన్ని, ఇప్పుడున్న దేవాలయాన్ని వారు కట్టారు. ఒక చిన్న దేవాలయాన్ని కట్టారు. తర్వాత దాన్ని వృద్ధి చేశారు. ఆ విధంగా చూసినట్లయితే గుణదల మాత కూడా, గుణదల మాత మరియ తల్లి అక్కడ వెలిసిందనడానికి ఎటువంటి చారిత్రాత్మక ఎవిడెన్స్ అదేమీ లేదు, చారిత్రాత్మక ఆధారం అనేది ఏమీ లేదు. కేవలము మరియ తల్లి భక్తుడైన అర్లాటి స్వామి అక్కడ వెళ్ళి ప్రార్థన చేయగా, ఆయన ప్రార్థన ఫలించగా ఇక్కడ దైవ సాన్నిధ్యం ఉంది, మరియ తల్లి యొక్క సాన్నిధ్యం ఇక్కడ ఉన్నది అని ఆయన ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు. అంటే దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరియ తల్లి తన యొక్క ఘనతను, తన యొక్క స్థానాన్ని, స్త్రీ సభలో తన యొక్క స్థానాన్ని, మన రక్షణలో తన యొక్క పాత్రను ఈ విధంగా తన భక్తుల ద్వారానే లోకానికి తెలియజేస్తూ ఉన్నది. అంటే ఏమిటి? మరియ తల్లి భక్తులుగా మీరందరూ ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉన్నారు. ఆ పాల్గొంటున్న సమయంలో మీరందరూ నిజమైన మరియ తల్లి భక్తులుగా మీరు ఈ దివ్య పూజలో పాల్గొని మీ జీవితాలను జీవిస్తే మరియ తల్లి మిమ్ములను కూడా తన ఘనత కొరకు ఉపయోగించుకుంటుందనేదే ఈ యొక్క సందేశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క జన విశిష్టతను గురించి మనం ధ్యానించుకోబోయే ఈ పండుగ చేసుకునే ఈ సందర్భంలో మనందరం కూడా ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనాలని కొద్దిసేపు మనము పశ్చాత్తాప హృదయాలతో కొద్దిసేపు ధ్యానం చేసి, మనం చేసిన చిన్న చిన్న తప్పిదాలను, మనకున్న బలహీనతలను, మనకున్న పరిమితులను ఆ దేవాదేవుని ముందు ఉంచి ఆ దేవాదేవుని పాపమన్యం పడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు.
వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో నీ వాక్కు మాట్లాడెను నాతో నీ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో నేను నీ బిడ్డనని నేను నీ పోలికని నేను నీ రూపమని నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. రెండవ పఠనము. పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతోను ఉందునుగాక. పునీత
పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ఒకటవ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడొకడిచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రారంభ వాక్యాల్లో మొట్టమొదటిగా నేను ఒక్క మాట చెప్పాను. మరియ తల్లి జననము ఎంతో విశిష్టమైనది అని ఒక్క మాట చెప్పాను. ఆమె జననం ఎంత విశిష్టమైనదంటే, ఈరోజు మనము క్రైస్తవులుగా దేవుని గురించి మాట్లాడాలంటే మరియ తల్లి గురించి మాట్లాడకుండా ఉండలేం. దేవుని గురించి మాట్లాడాలంటే మరియ తల్లిని గురించి మాట్లాడకుండా ఉండలేం. ఎందుకని? త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన మన రక్షకునికి జన్మనిచ్చింది. అందుకనే మనం ఈరోజు పట్టణాలన్నీ కూడా మీరు గమనించినట్లయితే మరియ తల్లి యొక్క జన్మం గురించి ఎక్కువగా మాట్లాడవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆమె ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏ విధంగా పుట్టిందన్న విషయాలు ఏమీ బైబిల్ గ్రంథంలో రచింపబడలేదు. మనము ఆమెను ఎందుకు గౌరవిస్తున్నామంటే, ఆమెను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నామంటే, ఎందుకు ఇంతగా ఆమెను శ్లాఘిస్తున్నామంటే, ఆమె మన రక్షకునికి జన్మనిచ్చింది. ఆ విధంగానే తన యొక్క జన్మకు విశిష్టతను ఆమె సాధించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన తెలుగు భాషలో ఒక భావం ఉంది, కారణ జన్ములు. కారణ జన్ములు అంటే ఏమిటి? వారి జన్మకు కారణం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. అంటే అందరూ కారణం లేకుండా జన్మించారని కాదు. ప్రతి ఒక్కరి జన్మకు ఒక కారణం అనేది ఉంటుంది. కానీ కారణ జన్ములలో విశిష్టత ఏమిటంటే, వారి యొక్క జీవితం ద్వారా వారు జన్మించిన కారణానికి సార్థకతను చేకూరుస్తూ ఉంటారు. వారు జన్మించిన కారణానికి వారు ఒక ఔన్నత్యాన్ని సంపాదించి పెడుతూ ఉంటారు. మనము మరియ తల్లి జీవితంలో చూసినట్లయితే ఇదే మనకు కనబడుతున్నది. మామూలుగా స్త్రీ సభలో, మరి ముఖ్యంగా ప్రథమ శతాబ్దాలలో స్త్రీ సభలో మరియ భక్తి అంతగా ప్రాచుర్యం చెందల. ఎందుకంటే అది యోధా ప్రజల
యోధా ప్రజలతో నిండిన స్త్రీ సభ. ఆ యోధా ప్రజల దేశంలో, యోధా ప్రజల జాతిలో స్త్రీకి అంత విలువ ఉండేది కాదు. కాబట్టి ప్రథమ శతాబ్దాల్లో మరీ తల్లికి అంతగా ప్రాచుర్యం దక్కలేదు. మరీ తల్లికి ప్రాచుర్యము మొదటి నుండి తూర్పు దేశాలలోని స్త్రీ సభలోనే దక్కింది. ఆ తూర్పు స్త్రీ సభ నుండే మనం ఆ తల్లి యొక్క భక్తిని మనము స్వీకరించాం. ఇది చారిత్రాత్మకంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. అది ఎంత దక్కలేదంటే, మరియ తల్లిని దేవుని తల్లిగా పరిగణించడానికి మనకు 4 శతాబ్దాలు పట్టింది. కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్ అనే ఒక కౌన్సిల్లోనే మరియ తల్లిని దేవుని తల్లిగా ప్రకటించారు. అంటే ఇది 4 శతాబ్దాలు మనకు పట్టింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరియ భక్తి మనకు ఎక్కువగా తూర్పు నుండే వచ్చింది. ఓరియంటల్ చర్చెస్ అంటారు, తూర్పు స్త్రీ సభ నుండి వచ్చింది. ఇప్పుడు ఆమె జన్మ యొక్క విశిష్టతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఏమీ లేదు. కొన్ని చారిత్రాత్మక సాంప్రదాయాలు మనకు ఉన్నప్పటికీ వాటిని మనం ధృవీకరించలేం. ఆమె ఏ విధంగా పుట్టింది, జోకీము అన్నమ్మలకు పుట్టిందన్న విషయము మనకు ఒక చారిత్రాత్మక సాంప్రదాయమే కానీ మనకు ఖచ్చితత్వంతో ఆధారాలతో కూడిన ఒక చారిత్రాత్మక అంశంగా మనకు అది తెలియటం లేదు. ప్రియ సహోదరు, ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి ఇన్ని వేల సంవత్సరాలుగా ఇంత విశిష్టతను సాధించుకుని ఎంతమంది భక్తులచే గౌరవింపబడుతుందంటే ఆమె జన్మకు ఏదో ఒక విశిష్టత ఉండాలి కదా. అదే ఆ విశిష్టత ఆమె జన్మనిచ్చిన తన కుమారుని నుండే వచ్చింది. అందుకనే ఈరోజు మనము యేసు ప్రభు యొక్క జన్మను గురించి మనము చదువుకున్నాం సువిశేషపట్నంలో. ప్రియమైన సహోదరులారా, అంతకన్నా ముఖ్యంగా ఆమె జన్మ విశిష్టమైనది. మరీ ముఖ్యంగా స్త్రీ సభలోని విశ్వాస సత్యాలలో మనకున్న ప్రప్రథమంగా మనకు ఉన్న విశ్వాస సత్యం ఆమెకు జన్మను గురించి ఏంటంటే, ఆమె అమలోద్భవి. ఆమె ఎటువంటి పాప కళంకము లేకుండా జన్మించిన స్త్రీ అన్న ఒక విశ్వాస సత్యము స్త్రీ సభ మనందరికీ బోధిస్తున్నది. ఇది ఏ విధంగా వచ్చింది? ఈ విశ్వాస సత్యం ఏ విధంగా పుట్టింది స్త్రీ సభలో అంటే దానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. 1854 సంవత్సరంలో ఈ యొక్క విశ్వాసాన్ని ఆనాటి పోపు గారు, లియో 9 పోపు గారు, వారు పయస్ 9 పోపు గారు దాన్ని ధృవీకరించారు. దాని తర్వాతే 1859లో మరియ తల్లి లూర్దు నగరంలో బెర్నదెత్తముకు దర్శనమిచ్చింది. బెర్నదెత్తు 14 సంవత్సరాల బాలిక, ఒక 14-13 సంవత్సరాల బాలిక, ఒక కథోలిక కుటుంబం నుండి వచ్చిన బాలిక, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే బాలిక, గుళ్ళో చెప్పే ఆ సత్యోపదేశాన్ని వినే బాలిక. కాబట్టి ఆ చిన్న బాలికకు 14 సంవత్సరాల బాలిక మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు మరియ తల్లి ఆమెతో చెప్పిన మాట ఇది: ఐ ఆమ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, ఐ ఆమ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్. నేను అమలోద్భవిని, నేను కళంకము లేకుండా జన్మించిన దానను అని చెప్పింది. ఇది బెర్నదత్తముకు అర్థమవుతుందా? అర్థమవదు. బెర్నదత్తముకు ఆ మాటే తెలియదు. ఇమ్మాక్యులేట్ అన్న అమలోద్భవి అంటే మీలో ఎంతమంది తెలుసు? అమలోద్భవి అంటే మీలో ఎంతమంది తెలుసు? చాలామంది, మరీ ముఖ్యంగా 14-15 సంవత్సరాల పిల్లలకి ఎవరైనా తెలుసా? తెలియదు. నిజ నిర్ధారణ విషయంలో అంటే బెర్నదత్తమ్మ గారి మరియ తల్లి నిజంగా చూసిందా లేదా అని నిజ నిర్ధారణ చేయాలి. అప్పుడు విచారణ గురువు, సరే నువ్వు మరియ తల్లిని చూశానంటున్నావు, మరి మరియ తల్లి నీతో ఏమని చెప్పిందంటే ఏదో ఒక మాట ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అని చెప్పింది అనమాట. ఆ మాట నీకు తెలుసు అంటే నాకు తెలియదు. ఆ పిల్లకి తెలియదు, నాకు తెలియదు. అంటే ఏంటి తెలుసు అంటే
నాకు తెలియదు అంది. అప్పుడు విచారణ గురువులు ఆ మాట గురించి చెప్తూ, నీకు సత్యోపదేశ సంక్షేపంలో దీని గురించి నీకు చెప్పారు కదా అంటే చెప్పారంది. ఆమె కళంకం లేనిదని తెలుసు, పరిశుభ్రమైనదని తెలుసు, పవిత్రమైనదని తెలుసు, కానీ ఈ మాట అయితే నాకు తెలియదు అంది. ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, అమలోద్భవి అనే మాట అయితే నాకు తెలియదు. ఆమె పవిత్రురాలని చెప్పారు, ఆమె ఎటువంటి పాపం లేకుండా పుట్టిందని చెప్పారు, జన్మ పాపం లేకుండా పుట్టిందని చెప్పారు. ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఆ మాట అయితే నాకు తెలియదు అని చెప్పింది. అందువలననే ఆ దర్శనం నిజమైందని నిర్ధారించారు. అంటే ఒక బాలిక తనకు తెలియని మాటను తాను చెప్తుందంటే ఎవరో చెప్పకుండా ఎలా చెప్పుతుంది? ఆ బాలిక పెద్దగా చదువుకునే పిల్ల కూడా కాదు. అది ప్రియమైన సహోదరు. అంటే మరీ తల్లి యొక్క జన్మము విశిష్టమైనది, నిష్కళంకమైనది. ఆమె జన్మము జన్మ పాపం లేకుండా కలిగిన జన్మము. దేవుడు ఆమెను ప్రత్యేకంగా దేవుడు తన యొక్క ప్రణాళికను అనుసరించి ఆమెను ఒక ప్రత్యేక వ్యక్తిగా ప్రత్యేకంగా ఆమెకు జన్మనిచ్చాడు అనేది ఆ సత్యము మరీ తల్లి నోటి ద్వారానే మనకు తెలిసింది. ఇది చారిత్రాత్మకంగా మనందరము ఒప్పుకోవలసిన విషయం, మనందరం నమ్మి తీరవలసిన విషయం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరీ తల్లి అమలోద్భవి, పాపము లేకుండా జన్మించింది. ఇప్పుడు ఆమె పాపము లేకుండా జన్మిస్తే ఏమిటి, పాపం ఉండి జన్మిస్తే ఏమిటి? మామూలుగా జన్మిస్తే ఆమె యేసు ప్రభుకి జన్మనివ్వలేదా అన్న ఆలోచన మీకు రావచ్చు. ప్రియ సహోదరులారా, వాస్తవం ఏదేమైనప్పటికీ ప్రాచీన సాంప్రదాయాలలో, మరీ ముఖ్యంగా ప్రాచీన మతపరమైన సంస్కృతులలో, అనేక సాంప్రదాయాలలో ఒక వ్యక్తి దేవుని ప్రణాళికను ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకంలో దేవుని ప్రణాళికను ఆయన నడిపించడానికి ఆ వ్యక్తి ప్రత్యేకంగానే పుడతాడనేది ఒక సత్యం ఉన్నది. ఇది మన క్రైస్తవ సాంప్రదాయంలోనే కాదు, అన్ని సాంప్రదాయాలలో. ఇదే హైందవ సాంప్రదాయంలో అయితే కర్ణుడు అక్కడి నుండి పుట్టాడు, అర్జునుడు ఇక్కడి నుండి పుట్టాడు, వాళ్ళు ఇక్కడి నుంచి పుట్టాడు, కృష్ణుడు ఏ విధంగా పుట్టాడు. వీళ్ళందరి యొక్క జన్మాలు చాలా విచిత్రంగానే ఉంటాయి. ఎవరన్నా మీరు గమనించినట్లయితే హైందవ సాంప్రదాయాలలో, హైందవ పురాణాలలో మీకు కొంచెం పట్టు ఉంటే మీరు గమనించండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విశిష్టతతోనే పుట్టి ఉంటారు. అదేవిధంగా క్రైస్తవ సాంప్రదాయంలో ఇది ఎందుకు ఈ విధంగా ఉందంటే మనకు తెలియదు. ఇది ఒక వాస్తవం, కానీ మన యొక్క పరిమితమైన మేధస్సు దానిని అర్థం చేసుకోవాలని ఒక వాస్తవం. ఇది ఒక రహస్యం, దీన్ని మనం దేవుని రహస్యంగానే పరిగణించాలి. కాబట్టి మరీ తల్లి అమలోద్భవిగా పుట్టిందంటే క్రీస్తు ప్రభు తాను పాప కళంకం లేకుండా ఈ లోకంలోనికి దేవుడిగా రావాలంటే అటువంటి వ్యక్తియే అవసరం. ఆమె పాపం కళంకం లేకుండా పుట్టడమే అవసరం, అదే అవసరత. ఆ అవసరతను బట్టే ఆమెను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరిచాడు. ఇప్పుడు మరియమ్మ గారు దేవదూత వచ్చినప్పుడు నీవు ఈ విధంగా పవిత్రాత్మ ప్రభావంతో ఒక బిడ్డకు జన్మనిస్తావు అని చెప్పినప్పుడు, సరే నేను ప్రభు దాసరాలను, ప్రభు చెప్పినట్లే నాకు అగునుగాక అని మరియమ్మ గారు ఒప్పుకోలేదనుకోండి, దేవుడు ఏం చేసేవారు? ఇంకొక వ్యక్తిని ఏర్పరిచేవారు. ఆమె మనకు మరీ తెలియదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఏదైనా కానీ మన రక్షణ ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళికను అనుసరించే. కాబట్టి ఇది దేవుడు ఏర్పరిచిన విధానం, అందుకనే మనందరం కూడా నమ్మి తీరాలి. నిన్న మనందరం కూడా ఆదివార పట్టణాల్లో మొదటి పట్టణం చదువుకున్నాం. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథం చదువుకున్నాం. ఏంటి ఆ పట్టణం యొక్క సారాంశము? దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క జ్ఞానము మానవ జ్ఞానానికన్నా అతీతమైనది. అంటే ఏమిటి? మిడిమిడి జ్ఞానం గల మానవుని యొక్క మేధస్సు దేవుని యొక్క విధానాలను, ప్రణాళికలను, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. అంతేకాకుండా
దేవుని జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మన జీవితంలో దేవుడు తన యొక్క హస్తాన్ని మన యందు ఉంచిన విధానాన్ని కూడా మనం పసిగట్టలేం ఆ జ్ఞానం లేకపోతే. కాబట్టి ప్రతిరోజు దేవుని జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలన్నది నిన్నటి ఆదివారం యొక్క మొదటి పట్టణం యొక్క సారాంశం. మనందరం ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలన్నది సారాంశం. ఎందుకంటే ఆ దేవుని జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే ఇటువంటి దేవరహస్యాలు, ఇటువంటి వాస్తవాలు మనకు బోధపడతాయి, మనకు అర్థమవుతాయి, వాటి మీద నమ్మిక కలుగుతుంది. అప్పుడు దేవుడు ఒక భావనగా కాకుండా దేవుడు ఒక అనుభవంగా మనకు కనబడతాడు అన్నమాట. దేవుడు ఒక వ్యక్తిగా మనకు కనబడతాడు, దేవుడు ఒక అనుభవంగా మనకు దరికి వస్తాడు. అది మనం గమనించవలసిన విషయం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరియమ్మ గురించి, మరియ తల్లి యొక్క జన్మం గురించి ధ్యానిస్తున్న ఈ సందర్భంలో మనందరము పోప్ ఫ్రాన్సిస్ గారి మాటలను మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాకు మరియ తల్లి గురించి ఆలోచన రాగానే నాకు 3 విషయాలు తడతాయి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ మాట చెప్తూ ఉన్నారు. మరియ తల్లి గురించి ఒక ఆలోచన రాగానే నాకు 3 విషయాలు వెంటనే ఆమె నుండి నాకు తారసపడతాయి. ఏమిటి? మొట్టమొదటిది, ఆమె ఆ రోజుల్లో నేను ప్రభు దాసిరాలను, ప్రభు మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిన ఫియత్, అది గుర్తు వస్తుంది. అందరం కూడా లేచి నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును మన యొక్క నాథుడైన పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. కాసేపు మౌనంగా ఉండి మన యొక్క సొంత ఉద్దేశాల కోసము దేవుని ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. దయగల దేవా, ఈ యొక్క పవిత్రమైన సమయంలో మీ యొక్క హస్తములను చాపి మీ యొక్క బలిపీఠం ముందు నిలబడి ప్రార్థిస్తూ ఉన్న ఈ యొక్క బిడ్డల యొక్క మనవులను ఆలకించి వీరందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మనాథుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ.
విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక పరశుములను అర్పించెదను అనువరమును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును పరశుములను అర్పించెదను అనువరమును అపురూపముగా ఆదరించును నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బల్యర్పణము మీకు ప్రీతిపాత్రమగునట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జననమును కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము ధీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించుకునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కనియు దేవమాత అయిన మరియమాతతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా పరిశుద్ధ 14వ లియో జగద్గురువుని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించడి ప్రభువా. క్రీస్తు సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోనె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోనె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోనె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలు కాను. మీరు ఒక మాట పలికినా విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి రావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి రావా. యావే దేవుని ప్రేమకు చిత్తమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. యావే దేవుని ప్రేమకు చిత్తమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే, దైవజనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, వాగ్దాన భూమిని నడిపించే పావనమైన దైవిక జీవనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవాలయ వార్షిక మహోత్సవానికి చివరి అంకానికి వచ్చాం, చివరి సమయానికి వచ్చాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈనాటి మహోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా గొప్పగా జరుపుకోవటానికి తోడ్పడి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కృతజ్ఞత వందన సమర్పణ ప్రారంభించే ముందు నేను గత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను.
గత సంవత్సరం ఇదే పండుగ రోజున మనం గమనిస్తే ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, ఈ ప్రాంతం ఖమ్మం అంతా కూడా వర్షం వరదలతో నిండిపోయి ఉంది. ఊర్లు కొట్టుకుపోయినటువంటి రోజులు. మరీ ముఖ్యంగా ఈ నందిగాం ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో సంబంధాన్ని కోల్పోయింది. ఎందుకంటే చుట్టూ కాలువలు తెగిపోయి రోడ్ల మీదకి నీళ్ళు రావటం, ఆ విధంగా ప్రజల్ని అటు నుంచి ఇటు నుంచి అటు కదలనీయకుండా ఉండటం మనం గమనించాం. మరి ఈ సంవత్సరం మరి దేవాది దేవుడు మనందరం కూడా ఈ విధంగా ఈ వేళాంగిని మాత మహోత్సవాన్ని గొప్పగా ఘనంగా జరుపుకోవటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి, ఈ వాతావరణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించాలనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా త్రియేక దేవునికి మొదటిగా స్తోత్రాలు. అమ్మ మరియ మాత, వేళాంగిని మాతకు జేజేలు వందనాలు. మరి ఈ మన దేవాలయ వార్షిక మహోత్సవాన్ని కొనియాడు నిమిత్తము, ముఖ్యంగా ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు నిమిత్తము మరి ఈనాటి ప్రధాన గురువులను సమీపించి, ఫాదర్ ఈ సంవత్సరం పండుగకు మీరు వచ్చి పూజను సమర్పించాలి అన్నప్పుడు ఫాదర్ గారు వస్తాను బాబు అని చెప్పి వచ్చారు. మరి ఈనాటి పండుగ పూజను మనందరి నిమిత్తము, ఈ విచారణ నిమిత్తము సమర్పించినటువంటి కొంతుపులుగు కిరణ్ బాబు మేత్రాసన కోశాధికారి కౌన్సిల్ గారికి ప్రత్యేకంగా మరి మన విచారణ కోసం పవిత్ర దివ్యబలి పూజను అర్పించి ప్రార్థించిన ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఈనాటి దివ్యబలి పూజలో ఇతర గురువులు కూడా పాలు పంచుకున్నారు, మనందరి కోసం ప్రార్థన చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా వత్సవాయి విచారణకర్తలు, అదేవిధంగా చిల్లకల్లు గురువులు, జగ్గేపేట గురువులు, నవపేట, ముచ్చింతాల, చంద్రలపాడు, కేసర ఈ విచారణ నుంచి గురువులు వచ్చారు. వారితో కలిసి ఎస్ సభ గురువులు, వారిలో ఒకరు మన విచారణ నుంచి మిగతా ఇంకొక గురువును కూడా తీసుకురావడం జరిగింది. వచ్చినటువంటి గురువులు అదేవిధంగా మన యొక్క నందిగాం ప్రాంతంలో మరి కొద్ది కాలం క్రితం వచ్చి మరి స్కూల్ను ప్రారంభించినటువంటి పలోటైన్ ఫాదర్స్ జోజిరెడ్డి గారికి, అదేవిధంగా అనిల్ గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా విచ్చేసిన ఈ వికారియేట్లో ఉన్నటువంటి కన్యాస్త్రీలు, మఠవాసులు, ప్రత్యేకంగా ఈనాటి దివ్యబలి పూజకు వచ్చి ప్రార్థించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గట్టిగా కొడదాం. మరి ప్రతి విషయంలో ముఖ్యంగా విచారణ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని వేళలలో పాలు పంచుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తున్న మన డాన్ బోస్కో కాన్వెంట్ సిస్టర్ రెవరెండ్ సిస్టర్ సుపీరియర్ మేరీ విజయలక్ష్మి గారికి, సిస్టర్ ప్రిసిల్ల గారికి, సిస్టర్ కవిత గారికి, సిస్టర్ షౌరీల్ గారికి, అదేవిధంగా సిస్టర్ సౌమ్య గారికి, వీరితో పాటు పాలు పంచుకుంటూ దేవాలయ విషయాల్లో సహాయపడుతున్న డాన్ బోస్కో హాస్టల్ బాలికలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈనాటి మహోత్సవానికి ఆర్థికంగా ఇతోధికంగా అనేక రకాలుగా ఉదారతను చాటిన దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దేవుని ఆశీస్సులు. ఈ పండుగ మహోత్సవంలో అన్ని వారై సహకరిస్తున్న మరీదల సభ్యులకు, యూత్ వారికి, విన్సెంట్ బాల్ సభ్యులు, ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పండుగ నవదిన ప్రార్థనలో పూజను సమర్పించి ప్రార్థించి దేవుని యొక్క
దీవెనలు అందించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిసు శరత్ గారికి, మరీదాస్ గారికి, పేలంతోని, కూచిపూడి ప్రశాంత్, దారం సతీషు, మేడిపల్లి థోమస్, సునీలు, బాలయేసు గారికి, వీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారితో పాటు ఫాదర్ గోరంట్ల చారేస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గాయక బృందాన్ని నిర్వహించినటువంటి మాస్టర్ దుగ్గురాల ప్రకాష్ గారికి, ప్యాడిస్టు రమణ గారికి, గీతాలాపన చేసినటువంటి గాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాటి పండుగకు తమ యొక్క లైటింగు, సౌండ్ ద్వారా సహకరించినటువంటి స్పర్జన్ కుమార్కి, వారి బృందానికి, అదేవిధంగా విద్యుత్ శాఖ వారికి, పోలీసు శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, ప్రభుత్వం వారి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా వంట మేస్త్రి గారికి, షామియాను సమకూర్చినటువంటి శ్రీకాంత్ గారికి, పరిసరాలను శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచినటువంటి మున్సిపాలిటీ వారికి, అదేవిధంగా భోజన వసతులు ఏర్పాటు చేసి వడ్డించే వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక చివరన కాదు, ముఖ్యులు మన కౌన్సిల్ సభ్యులు గుజ్జర్లపూడి చార్లెస్ గారు, సత్యంబాబు, మేదర రామారావు, బందనాథం రాజు, ఇగ్నేషియస్ గారు, విజయ్ గారు, చెరుకు రమేష్, లేబరవి, పోల్నేడి మోహన్ రావు, వీరందరూ మరి వారి ఎన్నిక దగ్గర నుండి నేటి వరకు విచారణ అభివృద్ధి కార్యక్రమ నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ పండుగ గురించి ప్రణాళికను వేసినప్పటి నుంచి కూడా అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఎంతగానో తోడ్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు రోడ్ యాక్సిడెంట్లో గాయాలు తగిలి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు ఎంతవరకు వస్తూ ఉన్నాయని ఆయన తెలుసుకుంటూ ఆయన యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా మరి 2-3 రోజుల నుంచి కొంతమంది అయితే వారిలో ఇక్కడే ఉంటున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షిస్తూ వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉండి ఈనాటి పండుగ ఈ విధంగా జరగటానికి వీరందరూ కూడా ఎంతగానో సహకరించారు. కాబట్టి మనందరం కూడా గట్టిగా మన కౌన్సిల్ సభ్యులందరికీ గట్టిగా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంకా సహకరించి తోడ్పడిన ఎవరినైనా మర్చిపోయి ఉంటే వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈనాటి దివ్య బలి పూజను మరి సమర్పించడానికి మనం ఆహ్వానించిన తోడనే మన మధ్యకు వచ్చి ఈనాటి దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించినటువంటి మన మేత్రాసన కోశాధికారి మరియు ఛాన్సలర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ గొంతుపులుగు కిరణ్ బాబు గారిని మరి దయచేసి మన కౌన్సిలర్స్ ఎక్కడున్నా ముందుకు రావాలి, వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ముందుకు రండి. ఆ తర్వాత ఈనాటి పండుగ పూజకు విచారణ నుండి గురువులైనటువంటి వారు కూడా ఈ మన మధ్యకు రావటం, వచ్చి మన కోసం ప్రార్థించడం జరిగింది. వారిలో ముఖ్యంగా మన పక్కనే ఉన్నటువంటి జగ్గేపేట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ గుడిసే జరేజ్ గారిని కూడా ముందుకొచ్చి మా యొక్క సత్కార్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇద్దరు సభ్యులు వచ్చి జయరాజు గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా ఈ విచారణ నుంచి గురువైనటువంటి ఇంకొక గురువు ఉన్నారు, ఫాదర్ బాలా గారిని కూడా వచ్చి మా సత్కార్యాన్ని స్వీకరించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ
ఫాదర్ గారు తోటరావులపాడు నుంచి, ఆ గ్రామం నుంచి ఫాదర్ గారు యేసు సభకు గురువయ్యారు. ఈరోజు వచ్చి మన ఈ పండుగ ఆనందంలో పాలుపంచుకున్నారు. వాటి ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఇంకో గురువు ఉన్నారు మన మధ్యలో, మన విచారణ నుంచి గురువు అయినటువంటి వాళ్ళు. రెవరెండ్ ఫాదర్ వినయ్ గారిని కూడా ముందుకు వచ్చి మా సత్కార్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి పొలోటైన్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఫాదర్ జోయిరెడ్డి గారిని కూడా వచ్చి మా సత్కార్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తాం. దయచేసి రండి పద. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా మన మధ్య ఇంకొక అతిథి గురువు ఉన్నారు, ఫాదర్ ప్రభుదాస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ప్రభుదాస్ గారిని మన డాన్ బోస్కో సిస్టర్స్ వచ్చి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. అదేవిధంగా వచ్చినటువంటి గురువులందరికీ మరొకసారి ఈనాటి పండుగ పూజలో పాల్గొని మా అందరి కోసం ప్రార్థించి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటివరకు ఫాదర్ గారు పూజ ముగియలేదు, ఇంకొక బ్లెస్సింగ్ ఉంది. దానికి ముందు మన విచారణ గురువు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను మన కమిటీ సభ్యులు మరియు విశ్వాసులు కొంతమంది వారు సన్మానించదలుచుకున్నారు. ఫాదర్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఇదిగో కన్య ఒక పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు స్త్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకమగునుగాక. రక్షణ ఓషోదయముగా ఉండెను గనుక ఈ జన్మోత్సవం రక్షణ ఉషోదయముగాను ఉండెను గనుక నీ స్త్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విచారణ పండుగ జరుపుకుంటున్న మీ అందరికీ, నందిగామ విచారణ క్రైస్తవులందరికీ, మరీ ముఖ్యంగా వారి విచారణ గురువులకు, పెద్దలకు, మరేదడ సభ్యులకు, విశ్వాసుల మీ అందరికీ మా గురువుల తరపున మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ఇప్పుడు విశిష్ట ఆశీస్సుల కొరకు మీ శిరములను వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహా కనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సమయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత జన్మోత్సవం ఘనంగా కొనియాడకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసు వరములను,
స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదములు మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ ఆ దేవాది దేవుడు మిమ్మెల్లప్పుడూ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీలి నీలి అంబరాన తేజరిల్లు సూర్యత నీకు వస్త్రమై అలరగా. నీలి నీలి అంబరాన తేజరిల్లు సూర్యత నీకు వస్త్రమై అలరగా. శ్రామవేద స్వేద దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా. శ్రామవేద స్వేద దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా. నీ శిరస్సున 12 తారల మకుటమున్న మోక్షరాణివే. నీ శిరస్సున 12 తారల మకుటమున్న మోక్షరాణివే. వందనమమ్మ వెలంగని మాత, మా కోసం ప్రార్థించు మాత. వందనమమ్మ వెలంగని మాత, మా కోసం ప్రార్థించు మాత. మా కోసం ప్రార్థించు మాత. మా కోసం ప్రార్థించు